నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీ విశ్వావసునామ ఉగాది శుభాకాంక్షలు. ఈ విశ్వావసునామ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుంది? గవ్వ ప్రశ్నను అనుసరించి ఈ ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉండనున్నాయి? ఎలాంటి పరిహారాలను పాటించుకోవాలి? ఈ విషయాలన్నీ కూడా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మయోగానంద కృష్ణమాచార్య గారు. గురుగారు నమస్కారం. జై వీరబ్రహ్మచి. నమస్కారం. గురుగారు, తులారాశి వారికి ఈ విశ్వావసునామ సంవత్సరం గవ్వ ప్రశ్నలను అనుసరించి ఎలా ఉండబోతుంది? శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. తులారాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 2. వచ్చినటువంటి ఫలితం తులారాశి వారికి కూడా బుధుడికి సంబంధించినటువంటి స్థితిగతులు. ప్రత్యేకించి వృత్తి, ఉద్యోగం, వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు, ఆర్థికపరమైనటువంటి విషయాల పట్ల మాత్రం ఎక్కువగా మీరు ఆలోచన చేస్తూ ఉంటారు. స్థిరమైనటువంటి ఉద్యోగం లేక, పదోన్నతి లేక, మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమయ్యేటువంటి అవకాశం కనపడుతుంది. ప్రత్యేకించి తులారాశి జాతకులకి గడిచినటువంటి కొన్ని మాసాలుగా లేదా సంవత్సరాల రోజులుగా సానుకూలవంతమైనటువంటి పరిస్థితులే గోచరవశాత్తు ఉన్నాయి. ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి చూస్తే కూడా మరిన్ని యోగాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. చాలా అద్భుతమైనటువంటి స్థితిగతుల్లో మీ జీవనం ఉండబోతుంది అనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో మీరు చేస్తున్న వృత్తి, ఉద్యోగ సంబంధమైన విషయాల్లో సహచరుల యొక్క సహకారం లభిస్తుంది. కార్యాలయంలో మీ యొక్క స్థాయి పెరుగుతుంది. గోచారవశాత్తు ఉన్నటువంటి పరిస్థితులు, ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి పరిస్థితులు ఏంటంటే, మీ దైనందిన జీవితంలో జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి మీరు మరో మెట్టును పైకి ఎక్కే అవకాశం కానీ, ఒక అద్భుతమైనటువంటి అవకాశం మీ దరి చేరేటువంటి పరిస్థితులు కానీ గోచరిస్తూ ఉంటాయి. స్థిర చరాస్తులకు సంబంధించి అమ్మకం, కొనుగోలు లాభిస్తుంది. కొత్త స్థిరాస్తులు కొనేటువంటి అవకాశం ఉంది. మీరున్నటువంటి ప్రాంతం నుండి స్థానచలనం ఒక అదృష్ట యోగంగా చెప్పచ్చు. ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ విస్తరించాలన్నటువంటి ఆలోచన చేత మీరు చేసే నిర్ణయాలు సఫలీకృతమవుతాయి. యోగదాయకమైనటువంటి ఫలితాలకు కారణమవుతాయి. అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం తప్పనిసరిగా జరిగేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. సంతానపరమైన అంశాల పట్ల మాత్రం జాగ్రత్త. సంతానం వారికి సంబంధించినటువంటి విద్య, ఉద్యోగం, భవిష్యత్తు విషయంలో కొన్ని ఆలోచనలు తీసుకోవాలి. ప్రత్యేకించి షష్టమ స్థానం మీద శని భగవానుడు లేదా ఇతర గ్రహాల యొక్క స్థితిగతులను అనుసరించి చూస్తే ధనాన్ని ఎవరికైనా అప్పుగా ఇవ్వటం, కొంతమందిని నమ్మి విశ్వసించి విలువైనటువంటి వస్తువులు, బంగారు ఆభరణాలు, క్రెడిట్ కార్డులు, ధన సంబంధమైనటువంటి విషయాల్ని ఎవరికైనా అప్పచెప్పడం వల్ల కొన్ని విషయాల్లో మోసపూరితమైనటువంటి పరిస్థితులకు కారణమయ్యే అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి అందరినీ నమ్మటం, విశ్వసించడం, వారికి ధన సంబంధమైనటువంటి రూపేణా మీరు సహాయం చేయటం కొన్ని పరిస్థితుల్లో ఇబ్బందులకు కారణమై వాళ్లతో మిత్రత్వానికి బదులు శత్రుత్వం వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి. దైనందిన జీవితంలో మీ కుటుంబానికి సంబంధించినటువంటి ఓ స్త్రీ సంబంధమైనటువంటి వ్యక్తితో అనవసరమైనటువంటి వాగ్వాదం జరగటం, లేదా వాళ్ళు మనల్ని తప్పుగా అర్థం చేసుకోవటం, మనకు సంబంధం లేనటువంటి అంశంలో కూడా మన పేరును జొప్పించే ప్రయత్నం చేయటం మానసికమైనటువంటి వ్యధకు కారణమవుతుంది. మానవ సంబంధాలన్నీ కూడా ఆర్థిక సంబంధాలే అన్నటువంటి విషయంలోకి, నిరాశల్లోకి, నిస్పృహలకు మీరు వెళ్ళిపోతుంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఏ ఒక్క వ్యక్తి దగ్గర మనం చేయి చాచట్లేదు, మన కాళ్ళ మీద మనం నిలబడ్డం, ఏ వ్యక్తి సహాయ సహకారాలు తీసుకోలేకపోయినప్పటికీ కూడా అనవసరమైనటువంటి నిందలు, ఆరోపణలు రావటం మీరు జీర్ణించుకోలేరు. ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి అనుకూలవంతంగా ఉంది. పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు యోగదాయకమైనటువంటి ఫలితం ఉంది. వివాహం కానటువంటి వాళ్ళకి సానుకూలవంతమైనటువంటి ఫలితాలు కూడా ఉండబోతున్నాయి.
తులారాశి జాతకుల యొక్క జీవన గమనంలో అద్భుతమైనటువంటి రాజయోగం కొనసాగుతూ ఉంది. వృత్తి ఉద్యోగం, ప్రత్యేకించి వ్యాపార సంబంధమైనటువంటి విస్తరణ, ఒకటి కంటే ఎక్కువ మార్గంలో ధనాన్ని సముపార్జించడానికి మీరు చేసే ప్రయత్నాలు తప్పనిసరిగా యోగించేటువంటి అవకాశం కనబడుతుంది. గురుగారు, ఎప్పుడూ లేని విధంగా ఈసారి 4 గ్రహాలు కూడా వక్రీకరణ అనేది జరుగుతుంది. దీనివల్ల చాలా సమస్యలు ఏర్పడుతూ ఉంటాయని చెప్పి కొంతమంది పండితులు చెప్పగా విన్నాము. ఇది నిజమేనంటారా? అన్ని రాశుల వారికి ఈ ఎఫెక్ట్ అనేది ఉంటుందంటారా? సాధారణంగా గ్రహాల యొక్క వక్రీకరణ స్థితిగతులే కాకుండా ఒక సంవత్సర ఫలితంలో ఏర్పడబోయేటువంటి సూర్యగ్రహణ, చంద్రగ్రహణ ఫలితాలు ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశన చేస్తూ ఉంటాయి. ప్రత్యేకించి కొన్ని సందర్భాల్లో ఈ సంవత్సరం కూడా 2 చంద్రగ్రహణాలు ఉన్నాయి. గ్రహాల యొక్క వక్రీకరణ కంటే కూడా గ్రహణ సంబంధమైనటువంటి స్థితిగతులు కనీసం 6 మాసాలు లేదా సంవత్సర కాలంలో ఏర్పడేటువంటి ఫలితాలకి ప్రధానమైనటువంటి కారణంగా మన జ్యోతిష్యంలో ప్రాథమికంగా మనం చదువుకుంటాం. సెప్టెంబర్ మాసం 7వ తారీఖు 2025 విశ్వావసు నామ సంవత్సరం భాద్రపద మాస పౌర్ణిమ. ఆ మరుసటి రోజు నుంచి మహాలయ పక్షాలు మొదలవుతాయి. ఈ పౌర్ణిమతో కూడినటువంటి ఆదివారం రాహుగ్రస్తమైనటువంటి సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. ఇది శతభిష నక్షత్రం, పూర్వభద్ర నక్షత్ర జాతకులకి మంచిది కాదు. అలాగే మరో చంద్రగ్రహణాన్ని కూడా మనం వీక్షించబోతున్నాం. 3వ తారీఖు మార్చి మాసం 2026వ సంవత్సరం సరిగ్గా పాల్గొన మాస పౌర్ణమి మంగళవారం కేతుగ్రస్తమైనటువంటి సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహణం. ఈ 2 గ్రహణాల యొక్క కారక పరిస్థితులు అన్ని రాసుల మీద ప్రభావాన్ని చూపెడుతూ ఉంటాయి. ఆ రోజు ఉన్నటువంటి నక్షత్రం, ఆ నక్షత్రం ఉన్నటువంటి రాసులు, రాహుకేతు సంబంధమైనటువంటి స్థానాలు ప్రధానంగా అన్ని రకాలైనటువంటి విషయాల మీద వాటి యొక్క ప్రభావం అన్నటువంటిది ఉంటుంది. భారతదేశంలో కనిపించేవి ఈ సంవత్సరం రోజుల్లో ఈ 2 చంద్రగ్రహణాలు మాత్రమే. మిగతా గ్రహణాలు ఏవి కూడా ఈ సంవత్సరంలో భారతావరణలో కనిపించవు. ఈ 2 గ్రహణాల యొక్క ప్రభావం తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో ఉంటుంది. మీరన్నట్టుగా గోచార పరిస్థితుల్లో వక్రీకరణ అన్నటువంటిది ఒకటి కంటే కూడా ఎక్కువ గ్రహాల యొక్క స్థితిగతుల్లో జరుగుతూ ఉన్నప్పుడు కొన్ని ప్రధానమైనటువంటి ఫలితాలని అవి విశేషవంతమైనటువంటి స్థితిగతుల్లో ప్రభావితం చేయగలుగుతాయి. కానీ గ్రహణ సంబంధమైనటువంటి ఫలితాలు ప్రతి రాశి మీద ప్రత్యేకమైనటువంటి ముద్రను వేస్తాయి. ప్రత్యేకమైనటువంటి ఫలితాలను కూడా తప్పకుండా ఇచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. గురుగారు, మొత్తం మీద ఈ తులారాశి వారికి ఇంకా ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలంటారు? శుక్రుడు అధిపతిగా ఉన్నటువంటి రాశులు, అమ్మవారి దేవతా స్వరూపాన్ని మనం చెప్తూ ఉంటాం. కానీ అదృష్టకరమైనటువంటి స్థితిగతులు మనకు నడుస్తూ ఉన్నప్పుడు మరిన్ని సానుకూలవంతమైన ఫలితాలు రావడానికి పెద్దలు చెప్తూ ఉంటారు. మీ యొక్క గ్రామదేవత, కులదేవత అయినటువంటి అమ్మవారు, మీ గ్రామంలో ఉన్నటువంటి అమ్మవారు అవ్వచ్చు, మీ ఇంటికి అధిష్టాన దేవతగా ఉన్నటువంటి అమ్మవారు అవ్వచ్చు, గ్రామదేవతా స్వరూపాలు ఎళ్ళమ్మ, పెద్దమ్మ, పోలేరమ్మ, మావుళ్ళమ్మ ఇలాంటి పేర్లతో పిలవగలిగినటువంటి గ్రామదేవతా స్వరూపాలని పూజించటం, 108 నిమ్మఫలాల మాలని అమ్మవారికి అందజేయటం, పాల పొంగళ్ళని నివేదించటం యోగదాయకమైనటువంటి పరిస్థితులకు కారణమవుతుంది. అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం తప్పనిసరిగా కనపడుతుంది. విద్య, ఉద్యోగం, వివాహం, విదేశీయానం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతానం వీటన్నిటికి సంబంధించి సమస్య ఏదైనా కూడా పరిష్కారం కోసం కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి గురుగారు అపాయింట్మెంట్ పొందవచ్చు. గురుగారు, తులారాశి వారికి విశ్వావసునామ సంవత్సరం ఎలా ఉండనుందన్న విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. జై వీరబ్రహ్మ, జై గోవింద.